హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలము లోకమంతా కూడా సంతోషించే దినం. రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు అని సంతోషముతో ప్రభువుని స్తుతించే దినం ఈ ఉదయకాలం. లేచి ప్రభువులో ఆనందిద్దాం. ఈ ఉదయకాల ధ్యానాంశం పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనమును చదువుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా, ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు మరి ఈ క్రిస్మస్ శుభవేళ ప్రభు ఈ ఉదయకాలం మనకు అనుగ్రహించాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతో సంతోషముతో ఈ ఉదయకాలము ఈ దినచర్యను మనం ఆరంభించాం. కారణం, రక్షకుడు మన కొరకు అనుగ్రహించబడ్డాడు. తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు మరి నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన మనకు అనుగ్రహించాడు తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి బహుమానంగా. అవును, క్రిస్మస్ అంటే ప్రభువుని ఆరాధించుట, అలాగే క్రిస్మస్ అంటే మరి షేర్ చేయట. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మరి క్రిస్మస్ అనేది ఒకరికి ఒకరు బహుమతులు ఇచ్చుకుంటూ ఒకరికొకరు సంతోషముతో ప్రభువులో ఆనందిస్తూ ఉండే ఈ యొక్క శుభవేళ, ఈ ఉదయకాలము నీవు కూడా ప్రభువుకి ఇచ్చుటలో మరి ఏదైనా ఆలోచన ఈ ఉదయకాలము కలిగి ఉన్నావా? క్రిస్మస్ అంటే ఇచ్చుట కదండి. మరి మనకు మనమే ఈ ఉదయకాలము ఆనందించటం, మన కుటుంబీకులతో కలిసి ఆనందించటం కాకుండా దుఃఖంలో ఉన్న వారిని ఆనందభరితులను చేయటమే క్రిస్మస్ అంటే. అవును ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించాడు. తన ప్రియ కుమారుని మన కొరకు ఇచ్చాడు. మనము ప్రభు కొరకు ఏమివ్వాలి? అవును, మరి పరిశుద్ధ గ్రంథములో ఒక సహోదరి కనిపిస్తుంది, ఒక బీద విధవరాలు కనిపిస్తుంది. మరి తన జీవనమంతయు కూడా తనకి కేవలము 2 నాణెములు, మరి అవి ప్రభు కానుక పెట్టి దగ్గర కూర్చున్నప్పుడు దేవాలయంలో మరి అనేక మంది వస్తూ ఆ యొక్క లైన్లో మరి ఆ యొక్క వరుసలో వారి వారి వంతు చొప్పున కానుకలు సమర్పిస్తూ ఉండగా ఆ బీద విధవరాలు దీనురాలుగా మరి ఆ యొక్క 2 కాసులు 2 నాణెములు కూడా ఆ కానుక పెట్టెలో ఇచ్చివేసింది ప్రభువుకి హృదయపూర్వకంగా. అవును, ఆమె ఒకటి ఉంచుకొని తన జీవనం కొరకు ఒకటి మాత్రమే ఇవ్వచ్చు, కానీ ప్రభు రక్షకుడు ఆమె హృదయంలో ఆమె జీవితంలో ఉన్నాడు కనుక హృదయమంతా ఆ ప్రభువుని నింపుకున్నది. ఆమె ప్రభువుకి ఇచ్చివేసినది. ఎందుకంటే ఆయన ఐశ్వర్యవంతుడు, ఆయన శ్రీమంతుడు, ఆయన ధననిధిలో నుంచి సమస్తము కూడా మనకి ఏ కొదువు లేకుండా కలుగు చేస్తాడని ఆమెకు తెలుసు కనుక. ప్రియ దేవుని బిడ్డలారా, మనమైతే అనుకుంటాం, అయ్యో నా జీవనమంతా ఇస్తే మరి నా కొరకు నా పిల్లల కొరకు మరి నేను తినుట కొరకు నేనేమి ఉంచుకోవాలి? కానీ మన దేవుడు గొప్ప శ్రీమంతుడైన దేవుడు, రక్షకుడైన దేవుడు, ఆయన ధననిధిలో నుంచి మనలను పోషించే దేవుడు, సమృద్ధికరమైన దీవెన ఇచ్చే దేవుడని మనము మర్చిపోయి మరి ఎన్నో విషయాల్లో ఇచ్చుటలో సందేహిస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలము ఈ క్రిస్మస్ పండుగ చేసుకుంటున్న మనమందరము కూడా ఇచ్చుటలో ముందు స్థానములో ఆ బీద విధవరాలి కానుకను ప్రభు దృష్టించాడు. మీ అందరికంటే కూడా ఆమె ఎక్కువగా ఇచ్చినది, ఆమె ఘనముగా ఇచ్చినది అని ప్రభు ఆమెను ఘనపరిచాడు. ఆ దీన హృదయాన్ని ప్రభు హెచ్చించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మరి ఉదయకాలం ఈ యొక్క క్రిస్మస్ వేళ నీవు కూడా ఇచ్చుటలో ఆలోచించే, నా ప్రభువుని సంతోష పెట్టడానికి నేను ఏ విధానంలో ఇవ్వాలి అని దైవికమైన నడిపింపు చేత చూడండి, పరలోకపు తండ్రి తన ప్రియ కుమారుని మన కొరకు ఇచ్చివేశాడు. నీవు ప్రభు కొరకు ఏమి ఇవ్వాలనుకుంటున్నావు? ఆ బేద విధవరాలు 2 కాసులు ఇచ్చివేసింది. మరి నీ యొక్క మరి ప్రభు ఇచ్చిన రక్షణను బట్టి, ప్రభు ఇచ్చిన విడుదలను బట్టి, ప్రభు ఇచ్చిన పరిశుద్ధ జీవితాన్ని బట్టి ఆయనకు ఇచ్చి సంతోషించే విధంగా ఉండాలని, ఈ క్రిస్మస్ ఆనందం నీ యొక్క జీవితంలో పరిపూర్ణం అవ్వాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. ఉదయకాలం ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు నాయనా. ప్రపంచమంతయు కూడా తండ్రి మా కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడని తండ్రి నాయన ఈ యొక్క ఫెస్టివల్ డే ఉదయం ప్రభువా నీ మాట వాగ్దానముగా మాకిచ్చావు తండ్రి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు
నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. అవును ప్రభు, ఆ ప్రియ కుమారుని మా కొరకు అనుగ్రహించావు. మేము కూడా తండ్రి ఇచ్చుటలో, తండ్రి దుఃఖంలో ఉన్న వారిని ఆదరించుటలో, అక్కరలో ఉన్న వారికి ఇచ్చుటలో, పరామర్శించుటలో, అభేద విధవరాలు ఏ విధముగా హృదయపూర్వకంగా నీకు ఇచ్చినదో అటు రీతిగా మేము చేసే సత్క్రియలు, మంచి క్రియలు హృదయపూర్వకంగా చేసి నిన్ను గనపరచుటలో ఈ దినం నీ బిడ్డలను సిద్ధపరచుమని తండ్రి నాయన, వారికి వారే ఆనందించకుండా ఇతరులకు ఇచ్చుటలో, అక్కర కలిగిన వారికి ఇచ్చుటలో, దీనులకు ఇచ్చుటలో, సేవకులకు ఇచ్చుటలో, నిన్ను గనపరచుటలో నీ బిడ్డలను ముందు స్థానంలో ఉంచమని, దీవించి ఆశీర్వదించమని, వారికి ఎల్లప్పుడూ నీలో గొప్ప ఆనందము, ఈ ఒక్కరోజే కాదు ప్రభువా, ఎల్లప్పుడూ నీలో ఆనందించే బిడ్డలుగా నీ బిడ్డలను దీవించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. Praise the Lord. God bless you. Thank you.